సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ తన అస్తిత్వం కాపాడుకోవడానికి ఉన్నవి లేనివి చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన మాటలు వింటుంటే ఏపీకి పరిశ్రమలు రాకూడదన్నట్లుగా ఉందని మండిపడ్డారు. జగన్ మీడియా సమావేశం పెడుతున్నారంటే 4 సలహాలు ఇస్తారని తాము అనుకున్నామని చెప్పారు. ఇవాళ అనంతపురం జిల్లాలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు. ఇక లిక్కర్ పాలసీ అక్రమం అని ఆయన అంటున్నారని, ఇవాళ ఉన్నది మీ నాన్న హయాంలో ఉన్నది ఒక్కటే పాలసీ అని, అప్పుడు స్కామ్ కనిపించలేదని ప్రశ్నించారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ పాలనలో గ్రామస్థాయి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కప్పం కట్టారని ఆరోపించారు. ల్యాండ్ మైన్స్, శాండ్, వైన్స్ అన్ని స్కాములు జరిగింది జగన్ హయాంలోనే విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ఖర్చు 3x అయిందని అన్నారు. జగన్కి ఎక్కడో భయం కలిగి ఈ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. 3.5 లక్షల ఎకరాలకు ఏ ఆధారం లేకుండా ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ప్రభుత్వానికి 4 సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకుంటే, అమరావతి మీద విషం చిమ్మడానికి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే వాళ్ళని భయపెట్టడానికి, ఇక తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఆయన మొదటి నుంచి చివరి దాకా ఏం మాట్లాడాడు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎట్లండి? ఈ దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా కొత్తగా తెలుసుకుంటా ఉంది. ప్రజలు మీకు 11 స్థానాలు ఎందుకు దించారు అనంటే, రాష్ట్రంలో గతంలో లా అండ్ ఆర్డరు మీ పాలనలో లేనందువల్లనే మిమ్మల్ని 11 స్థానాలకు దించారు. స్కాముల గురించి మాట్లాడుతున్నారు, లిక్కర్లో ఏదో జరిగింది అని. ఇవాళ ఉన్నటువంటి లిక్కర్ పాలసీ ఎప్పుడు పెట్టింది? ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం. ఇంకా ముందుకు పోతే ఇంకా ఒక 60-70 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పాలసీ. ఓపెన్ ఆక్షన్ టెండర్ పెట్టి ఎవరైనా పాడుకోండి అనేటువంటిది. అందులో ఏం తప్పు కనపడింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఈ పాలసీ ఎప్పుడు? మీ నాన్నగారి టైంలో కూడా ఇదే పాలసీ కదా ఉన్నింది. అప్పుడు కనపడలేదా మీకేమన్నా లోటుపాట్లు? అదే పాలసీ కంటిన్యూతా వస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు ఏం లేవే. ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్లు ఇవాళ అమ్ముతున్నారు. అది కూడా పాలసీ ప్రకారం. మీ గతంలో ఎన్ని అమ్మకాలు జరిగాయో దాని మీద 1%, 2% పెంచిస్తారు తప్ప భూమ్లు, జూమ్లు, ప్రెసిడెంట్ మెడల్లు, ప్రజలకు ఆరోగ్యానికి హానికరమైనటువంటి బ్రాండ్లు రావు. ఇక ఇసుకలో స్కామ్ జరిగిందని ఏదో పెద్ద ఫోటో చూపిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ ఉచితంగా ఇసుకని తోలుకోమని చెప్పినటువంటి